హలో గైస్, ఇప్పుడు మనం షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూస్తున్నాము. షార్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని నొక్కండి. అంతే, దీన్ని నొక్కండి. నెక్స్ట్ సో ఇక్కడైతే ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అయితే ఇక్కడ మీకు డన్ అనే ఆప్షన్, ఇది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఈ వ్యూ అనేది వస్తుంది. మీరు అనుకుంటారు ఈ వీడియో అప్లోడ్ కాదని, యాక్చువల్గా అయితే అప్లోడ్ అయింది. ఇంతకుముందు ఈ సింబల్ లేదు, రైట్ సింబల్, కానీ ఇప్పుడు ఉంది. సో మనం ఈ రైట్ సింబల్ క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ ఎందుకంటే మీరు ఈ షార్ట్ వీడియోకి ఏదైనా సాంగ్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది, ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే. ఇప్పుడు మనము ఇది షార్ట్ వీడియోకి తెలుగులో టైటిల్ ఎలా పెట్టాలో మనం చూసుకుందాం. తెలుగులో టైటిల్ పెట్టాలంటే ముందు మనం మన కీప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేనైతే ముందే కీప్యాడ్ చేంజ్ చేసుకున్నాను. ఎట్లా అంటే ఇక్కడ గ్లోబల్ అనే ఒక ఆప్షన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తే కీప్యాడ్ చేంజ్ అయినట్టు. కొంతమందికి ఆప్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్ అని ఇక్కడ స్పేస్ ఆప్షన్ని లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్వేజ్ సెట్టింగ్ అని ఉంటుంది. దీన్ని నొక్కితే యాడ్ కీబోర్డ్ అని కనిపిస్తుంది. ఈ యాడ్ కీబోర్డ్ నుంచి మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. నేను చూస్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను టైటిల్ పెడుతున్నా తెలుగులో చూడండి. నేను ఇక్కడైతే టైటిల్ అనేది యాడ్ చేసినాను. మీ ఇష్టం, మీరు టైటిల్ ఏ లాంగ్వేజ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ కొన్ని సింబల్స్ అనేవి కనిపిస్తాయి. ఇవేంటంటే యూట్యూబే ప్రొవైడ్ చేస్తారు డిస్క్రిప్షన్గా, షార్ట్ టైటిల్గా. దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని యూజ్ చేస్తే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. నేనైతే యూజ్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ టైటిల్ అనేది పెట్టట్లేదు, స్లాష్ పెట్టి